Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ పీడకలకు సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు వైసీపీ ఘోర పరాజయం పాలైన రోజు 2024 ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువును ఎన్నికల అధికారులు ఇచ్చారు. మే 13న 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 4న సరిగ్గా రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి 164 అసెంబ్లీ 21 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అంతవరకు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. వైసీపీకి ఇది భారీ షాక్. అంతకుముందు ఎన్నికలలో ఇదే వైసీపీ 151 స్థానాలతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది. అయితే 5 ఏళ్ల వైసీపీ పాలన తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. అదే ఎన్నికలలో ప్రతిబింబించింది. వైసీపీ ఓటమి రాజకీయ పార్టీలకు పెద్ద గుణపాఠం. సంక్షేమ పాలనకు తామే బ్రాండ్ అంబాసిడర్గా వైసీపీ చెప్పుకునేది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైసీపీకి దక్కింది. అయితే మిగిలిన వర్గాల్ని విస్మరించిందన్న చెడ్డ పేరు తెచ్చుకుంది. అలాగే ఉద్యోగుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. వైసీపీ పాలనంతా సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించిందన్న అభిప్రాయాన్ని కలిగించింది. అయితే చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో వైసీపీ విఫలమైంది. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలని సాధించడంతో పాటు 5 అడ్మిషన్లు కూడా ప్రారంభించింది. అవన్నీ చెప్పుకునే తీరిక వైసీపీకి లేకపోయింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ వైసీపీని చావు దెబ్బతీసింది. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం, ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే భూముల్ని లాక్కుంటారనే కూటమి ప్రచారంలో ప్రజల్లో భయాందోళన కలిగించింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ అట్రఫ్లాప్ అయింది. మరొక వైపు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధి కలిగిస్తానన్న కూటమి ప్రచారం వారికి కలిసి వచ్చింది. ఇక వైసీపీ ప్రజాప్రతినిధుల అవినీతి, దోపిడీ ఇష్టారాజ్యమయ్యాయి. మరి ముఖ్యంగా కార్యకర్తల్ని విస్మరించడం వైసీపీకి అతిపెద్ద దెబ్బ. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వైసీపీ క్షేత్రస్థాయిలో తన నాయకత్వాన్ని చేజేతులా చంపుకుంది. ఇలాంటివన్నీ తోడాయి కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్న చందంగా వైసీపీకి ఘోర ఓటమిని తెచ్చిపెట్టాయి. రాజకీయాలలో గెలుపోటములు సహజం. అయితే 2024 ఓటమి మాత్రం కలలో కూడా ఊహించనిది. అందుకే పేడ కలల ఓటమి వైసీపీని వెంటాడుతూనే ఉంటుంది.